వెల్కమ్ టు మార్నింగ్ మన్నా. నేటి వాక్య దర్శనం కొరకు జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. నేను దాని చుట్టూ అగ్ని ప్రాకారముగా ఉందును, నేను దాని మధ్యను నివాసినై మహిమకు కారణముగా నుందును. ఇదే యెహోవా వాక్కు. మరొకసారి దేవుని వాక్యము ఈ ఉదయకాల వాగ్దానాన్ని వాక్యపు దర్శనంలో 4 ప్రాముఖ్యమైన విషయాలను మనం నేర్చుకుందండి. జకర్యా గ్రంథం ఇశ్రాయేల్ ప్రజలు బబులోనులో నుండి విడుదల పొంది తన దేశంలోనికి వచ్చినప్పుడు వారిని ప్రోత్సహించడానికి రాయబడిన గ్రంథం. ఈరోజు మనం ఈ వాక్యంలో నుండి ఈ వాగ్దానం ఇశ్రాయేలుకు మాత్రమే కాదు, విశ్వాసులైన మనందరికి కూడా ఈ వాగ్దానాన్ని స్వతంత్రించుకోవడానికి అవకాశం ఉంది. మొట్టమొదటి విషయం, హెడ్జ్ ఆఫ్ ప్రొటెక్షన్, భద్రతా కంచె లేదంటే రక్షణ కంచె. దాని చుట్టూ అగ్ని ప్రాకారం వలె ఉండును అన్న వాక్యాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, ఒక కంచె, ఒక గోడ ఎలాగైతే ఇంటి చుట్టూ ఉండి రక్షణ కలగజేస్తుందో, దైవిక సంబంధమైన కంచె, దైవిక సంబంధమైన రక్షణ మనకు ప్రాకారం వలె దేవుడే ఉంటున్నాడు అన్న విషయాన్ని మనం జాగ్రత్తగా ఆలోచన చేయాలి. భూమిపైన ఉన్న గోడలన్నీ ఒక దినాన పాడైపోతాయి, విచ్ఛిన్నమైపోతాయి. కానీ దేవుని రక్షణ కంచె ఎప్పటికీ పాడవదు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. రెండో విషయం, ఇట్ ఈజ్ ఏ హోలీ ప్రజెన్స్, పరిశుద్ధ సన్నిధి. నేను దాని మధ్య నివాసినై అన్న మాట మనం చదివితే, దేవుని సన్నిధి మనకి ఎల్లప్పుడూ ఉండేది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. ఇశ్రాయేలీయుల ప్రజలు వారి ఐగుప్తులో నుండి పాలు తేనెలు ప్రవహించే దేశానికి వారు నడుస్తున్నప్పుడు అరణ్యంలో అగ్ని ప్రాకారం వలె, అగ్ని స్తంభం వలె ఉన్నాడు. క్రొత్త నిబంధనలో ఆయన సన్నిధి యేసుక్రీస్తులో ఉన్నది. ఈరోజు ఆయన సన్నిధి పరిశుద్ధాత్మ దేవుడిగా మనతో ఉన్నాడు అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, హోప్ ఫర్ ద ఫ్యూచర్, భవిష్యత్ కొరకు అయిన నిరీక్షణ. జకర్యా ప్రవచనం అంతా ఇశ్రాయేలు భవిష్యత్తులో పునరుద్ధరించబడటం, రీస్టోర్ చేయబడటం, మెస్సియా రాకను గురించి రాయబడుతున్న వచనాలు అధికంగా కనిపిస్తూ ఉన్నాయి. మనం కూడా చాలా విషయాల్లో భవిష్యత్తును గురించిన నిరీక్షణను కలిగి ఉండటానికి ఎల్లప్పుడూ ప్రయత్నం చేయాలి. అబ్రహాముని మనం జాగ్రత్తగా ఆలోచన చేస్తే, రోమా పత్రిక 4వ అధ్యాయం 18వ వచనంలో, నిరీక్షణకు ఆధారం లేనప్పుడు అతడు నిరీక్షణ కలిగి నమ్మెను. దేవుడు మన పట్ల కలిగి ఉన్న ఆయన గొప్ప ప్రేమ ఏంటనంటే, మనం కలిగి ఉండవలసిన నిరీక్షణ కూడా, ఇప్పుడు నిరీక్షణ కలిగి ఉండటం మాత్రమే కాదు, భవిష్యత్తును గురించిన నిరీక్షణ కూడా మనం కలిగి ఉండాలి. అంతిమ నిరీక్షణ మనల్ని భద్రపరిచేది అన్న సత్యాన్ని మనం గ్రహించాలి. 4వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, హెవెన్లీ గ్లోరీ, మహిమకు కారణముగా ఉండును అన్న వచనంలో, ఈ రోజుల్లో దేవుని మహిమ అది పాత నిబంధనలోను క్రొత్త నిబంధనలోను, ప్రత్యక్ష గుడారంలోను, దేవుని మందిరంలోను, యేసుక్రీస్తులోను మనం చూసాము. ఒక దినాన పరలోకపు నూతన యెరూషలేములో దేవుని మహిమను చూడబోతున్నాం. ఆ మహిమ కొరకు, మహిమా స్వరూపంగా మనం మార్చబడటం కొరకు దేవుడు మనల్ని సిద్ధపరచునుగాక. ప్రార్థన. సకల ఆశీర్వాదములకు కారణభూతులకు తండ్రి, మరొకసారి నీ మహిమను గురించిన విషయాలు, ప్రాకారము వలె మీరుండే గొప్ప రక్షణను గురించి, సంరక్షణను గురించి, భద్రపరిచిన నీ విధానమును బట్టి నేను స్తుతిస్తున్నాను తండ్రి. మమ్మల్ని కూడా, మా చుట్టూ కూడా నీ ప్రాకారాన్ని ఉంచి మహిమ పొందమని యేసు నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యూ.